సార్ థ్యాంక్ యూ సార్ 1 సెకండ్ సార్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఒక సెకండ్ సార్, అట్లా ఉన్నాను సార్. 1 సెకండ్. ఎవరు తీస్తున్నారు మా స్వామి కొంచెం సైడ్ ఇవ్వండి స్వామి. గోవిందా సైడ్ వచ్చాను. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. బాస్ గేట్ ఇదే బేదా. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమో. హిందూ బంధువులందరికీ, దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క 2024 నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ, మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని మన యొక్క వేదాలలో కానీ, లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం. కానీ దురదృష్టవశాత్తు 500 సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీమందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది. మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా, 500 సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరగడము, మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో 22వ తేదీన జరగనున్నాం.
కాబట్టి హిందువులందరినీ కోరుతా ఉన్నాను, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి అయోధ్యలోని రామ మందిర నిర్మాణం దర్శనం చేసుకోండి. First of all, I wish you a very, very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy. And I prayed Lord Balaji for the wellness of each and everyone of this country. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విష్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే చెన్నై నుంచి నాగభూషణం గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. మరి రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన ఇంకా మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి ఆయన పనులు చేయాలి. ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి. ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి బాగా జరగాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరిది ఆరోగ్యం, అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి. అదే మాదిరిగా నాకు ఇప్పటివరకు ఇచ్చిన నిర్మాత, దర్శకులు, నా అభిమానులు, టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది 46వ సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి. భగవంతుడి దయ వల్ల 10 భాషల్లో యాక్ట్ చేశాను. తెలుగు సినిమాలు హీరోగా 100 సినిమాలు చేశాను. తమిళ్లో 50 సినిమాలు, కన్నడలో 50 సినిమాలు చేశాను. అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి. స్వామి